గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనము చిక్కని గ్రేవీతో బాగా రుచికరమైనటువంటి మటన్ కర్రీ రెడీ చేసుకుందామండి. ఈ మటన్ కర్రీ చపాతీలో కానీ, రైస్లో కానీ, పులావ్లో కానీ, బగారా రైస్లో కానీ బ్రహ్మాండంగా ఉంటుందండి. మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఒక హాఫ్ కేజీ లేత మటన్ తీసుకొని 3 సార్లు బాగా కడుక్కొని ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ జల్లుకుంటున్నాను. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారాన్ని జల్లుకుంటున్నాను. దీనిలో ఒక్క నిమ్మకాయలోని సగభాగాన్ని ఒక్క నిమ్మకాయ చెక్కని పిండుతున్నాను. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకొని ఇందులో ఒక్క టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందామండి. ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని చూడండి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందామండి. ఈ విధంగా చేయటం వల్ల ఈ ఉప్పు, కారం, పసుపు అనేవి ముక్కలకి బాగా పడతాయండి. 3 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకుందాము. 2 పచ్చిమిరపకాయలని ఇట్లా చీలికలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. ఒక్క మీడియం సైజు టమోటాని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకుందాము. కొంచెం కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకుందాము. ఇప్పుడు మటన్లోకి మనము మసాలా తయారు చేసుకుందాం. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాము. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని ఈ విధంగా వేపుకుంటున్నాను. ఇందులోనే కొంచెం చెక్క, 4 లవంగింజలు, 2 యాలకులు, కొంచెం మిరియాలు కూడా వేసుకొని వేపుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నానండి. 10 నుంచి 12 జీడిపప్పు బద్దలు కూడా వేసుకొని వేపుకుంటున్నాను. ఈ ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం స్టవ్ను ఆఫ్ చేసేసి గసగసాలు 2 స్పూన్లు వేసుకొని తిప్పుకోవాలండి. ఈ వేడికే ఈ గసగసాలు అనేవి వేగుతాయి అన్నమాట. ఇలా వేగిన తర్వాత దీన్ని మిక్సీ చిన్న జార్లో వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని పేస్టులా తయారు చేసుకొని వేరే గిన్నెలో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. మటన్కి ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టుద్దండి. మంటను సిమ్ములో పెట్టుకొని ఇందులో కొంచెం సాజీరా, ఒక్క అనాస పువ్వు, ఒక్క బిర్యానీ ఆకుని తుంచేసుకుందాం. దీన్ని ఈ విధంగా కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 3 ఆనియన్స్ని, చిల్లికలుగా కట్ చేసుకున్న ఈ 2 పచ్చిమిరపకాయలని వేసుకుందామండి. వేసుకొని ఈ విధంగా కలుపుకుందాం. ఈ విధంగా వేపుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్గా జల్లుకొని మగ్గనిచ్చామంటే ఈ ఆనియన్స్ అనేవి తొందరగా మగ్గుతాయండి. కొంచెం సాల్ట్ జల్లుకొని మూత పెట్టి మగ్గనిద్దామండి. మధ్యలో ఒకసారి మూత తీసి ఈ విధంగా కలుపుకొని మరలా మూత పెట్టి మగ్గనిద్దాం. చూడండి. ఇప్పుడు మూత తీసి ఇందులో మనం 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా కలుపుకొని మరలా మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గనిద్దాం. చూడండి. ఇప్పుడు మూత తీసి ఇలా కలుపుకొని ఇందులో మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక టమోటాని ఇందులో వేసి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి దీన్ని ఉడకనిద్దామండి. ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం పాటు వేగనిద్దామండి. పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాం.
ఇప్పుడు ఇందులో మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ని, ఉప్పు కారం పసుపు కలిపినటువంటి మటన్ని ఇందులో వేసుకుందామండి. ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాం. బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు కారాన్ని వేసుకుంటున్నానండి. కారం చాలదు అనుకుంటే మీరు ఇంకొంచెం అయినా వేసుకోవచ్చు. కారాన్ని వేసుకొని ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 4-5 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని వేసుకొని కలుపుకొని దీంట్లో 2 గ్లాసులు వాటర్ యాడ్ చేద్దామండి. 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడకనిద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్రెషర్ కుక్కర్లోని ఎయిర్ పోయే వరకు ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. చూడండి, ప్రెషర్ కుక్కర్లోని ఎయిర్ అంతా పోయింది. ఇప్పుడు మనం మూత తీసుకొని ఎలా ఉందో చూసుకుందాం. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు మనము ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాము. ఉప్పు కారం కూడా చెక్ చేసుకుందామండి. చూడండి, ఇప్పుడు మనము ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. చూడండి, స్పూన్తోనే కట్ అవుతుంది. ముక్క బాగానే ఉడికిందండి. ఇప్పుడు మనము ఉప్పు కారం కూడా చెక్ చేసుకుందాము. ఉప్పు కారం కూడా బాగానే సరిపోయినాయండి. ఇప్పుడు మనం ఇందులో కసూరి మేతిని కొంచెం వేడి చేసుకొని చల్లుకుందామండి. కసూరి మేతిని కూడా చల్లుకొని బాగా కలిగి తిప్పుకుందామంటే కమ్మని వాసన వస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో మనము మటన్ మసాలా కూడా చల్లుకుందాము. షాపులో కొనుక్కొచ్చినటువంటి మటన్ మసాలాను కూడా ఈ విధంగా చల్లుకొని కలుపుకుందామండి. ఇప్పుడు మనము సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా చల్లుకుందామండి. ఈ కొత్తిమీరను కూడా చల్లుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 4-5 నిమిషాల పాటు మామూలు మూత పెట్టి ఉడకనిద్దామండి. చూడండి, మటన్ కర్రీ రెడీ అయిందండి. చూడండి ఎంత బాగుందో గ్రేవీతో. ఈ మటన్ కర్రీని రైస్లో కానీ, చపాతీలో కానీ, పులావ్లో కానీ, చివరికి గారెల్లో కూడా నంజుకోవడానికి సూపర్గా ఉంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్